తన భూమిని కబ్జా చేయడంతో పాటు పోలీసులు రెవెన్యూ సిబ్బంది ముందే రాళ్లు నాటుతూ ఉన్నా వారు పట్టించుకోకపోవడం దారుణమని తన కుటుంబ సభ్యులతో కలిసి బాధితుడు పి సుబ్రహ్మణ్యం రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం తన బాధను చెప్పుకున్నారు. నేను పూజారి సుబ్రహ్మణ్యం రెడ్డి రామాపురం చుట్టుకుంట రామాపురం గ్రామంలో ఉన్నాను. మాకు పితృరాజితం అంటే మా పెద్ద పూర్వీకుల నుండి మాకు వచ్చిన ల్యాండ్ని మేము పైరు చేసుకుంటున్నాం. ఈ మధ్య వైసీపీ గుండాలు వచ్చి దాన్ని 14 సెంట్లు ఆక్రమించుకున్నారు. మేము ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి తిరిగి ఏమీ వాళ్ళు చేయలేదు. మేము సర్వే నెంబర్ కూడా సర్వే చేసుకొని రండి, పాస్బుక్ ఇస్తామన్నారు. పాస్బుక్కు సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చినా కూడా ఆ డాక్యుమెంట్ అన్నీ చేర్చినా కూడా వాళ్ళు ఇవ్వలేదు, తిప్పుతూ ఉన్నారు. వాళ్ళు అనుచరుల వల్ల మాకు న్యాయం జరగడం లేదు. ఈ పోలీసు వాళ్ళని దగ్గర పెట్టుకొని రెవెన్యూ వాళ్ళు విఆర్ఓ సర్వేరు పోలీసులు మా పొలం దగ్గర వచ్చి వాళ్ళు పెంచింగ్ కోసాలు నాటి దౌర్జన్యం చేశారు. పెంచింగ్ కూడా లాగేశారు. ఇప్పుడు మట్టి పోస్తున్నారు. ఇమ్మీడియట్గా దాన్ని మీరు పరిశీలించాలని ప్రెస్ వారికి మేము కోరుతున్నాము. అట్లే కలెక్టరు, ఎస్పీ గారు వాళ్ళు కూడా స్పందించి దీనిపైన యాక్షన్ తీసుకోవాలని మేము మరీ కోరుకుంటున్నాం. రామ్మూర్తి రెడ్డి, నరేంద్ర బాబు రెడ్డి వీళ్ళ అనుచరులు ఒక 10 మంది వీళ్ళందరూ కలిసి మాకు మా పొలంలో నాటి ఇచ్చేశారు. ఇప్పుడు మా పూర్వీకుల కానుండి మేము పైరు చేస్తున్నాం. 64 నుండి మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నా కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. ఆ డాక్యుమెంట్ ఇస్తే తీసే పక్కన పడేస్తున్నారు. విఆర్ఓ వండుకొని మీకేముంది వాల్యుయేషన్ భూమి కదా అనేసి అంటుంది. పాస్బుక్ అడిగితే రెవెన్యూ సర్వేర్ ఏమంటాడంటే మేము కొలిచి ఇచ్చేది సబ్ డివిజన్ కాలేదు, అది సబ్ డివిజన్ కాకనే మేము కన్వర్షన్ చేసినానంటారు. మళ్ళీ మేము కొలిచేస్తామంటారు. మొన్న కోర్టులో కూడా వేసాము. కోర్టులో వేస్తే కమిషనర్ వస్తే దాన్ని మేము కొలిచేదానికి లేదు, అది సబ్ డివిజన్ కాలేదు కాబట్టి మేము కొలమన్నారు. ఇప్పుడు వచ్చి వాళ్ళు కొలిచి రాళ్ళు వేసి దౌర్జన్యంగా మా ముందరనే నిలబడుకొని పోలీసు వాళ్ళు, ఎంఆర్ఓ వాళ్ళు, సర్వేరు, విఆర్ఓ వాళ్ళు వచ్చి నిలబడుకొని పెంచింగ్ కోసాలు నాటిచ్చారు. దానిపైన మేము అడుగు దున్ని పెట్టినాం పైరు చేసేదానికి, వరి పైరు. దాన్ని నాశనం చేసేసి ఇప్పుడు చెట్లు పెట్టేస్తారు. 64లో రిజిస్ట్రేషను మళ్ళీ మా పెన్నమ్మకు వచ్చింది. మా పెన్నమ్మ కూడా మాకు ఇంకొక ఆమెకి ఇచ్చింది. ఆమె కాంతమ్మ అనే ఆమె నాకు సుబ్రహ్మణ్యం రెడ్డికి రాసిచ్చింది. 1 ఎకరా 28 సెంట్లు 14 సెంట్లు వాళ్ళు కబ్జా చేశారు.